సరే ఈ మధ్య మళ్ళీ మీ సిస్టర్ వచ్చింది, అఘోరా సిస్టర్. చెప్పకపోతేనే మంచిది అనుకుంటున్నాను నేనైతే. అసలు ఏంది అది, అసలు ట్రెండింగే అయిపోయింది ఇది. అసలు ఎవరు చూసినా కానీ అఘోరా, ఎవరు చూసినా కానీ అఘోరా. అసలు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, అసలు ఏంది నాకు ఏం అర్థం కావాలా ఈ విషయాలలో. అసలు ట్రాన్స్జెండర్ అఘోరిగా మారింది ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరో ఏంటో నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడేసుకుంటుర్రు. ఒకళ్ళు ఏమంటారు ఇదేంటిది అఘోర ఏంటిది బట్టలు లేకుండా వస్తుంది అని చెప్పేసి ఒకళ్ళు అంటారు. ఒకళ్ళేమో ఇది జూట అఘోర అని చెప్తారు. ఒకళ్ళు ఏమో అసలు అఘోరకు ఛాన్సే లేదు, అసలు ఇది అఘోర కాదంటారు. వేరే వాళ్ళు వేరే మాట చెప్తారు. అసలు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళకైనా అర్థమవుతుందో అయితలేదో నాకైతే అర్థమవుతలేదు. అది రీసెంట్లీ కూడా నేను ఒక వీడియో చూసినా, గుళ్ళోకి రానియకపోతే అది పెట్రోల్ వేసుకుంటుంది. అఘోరా పెట్రోల్ వేసుకుంటుంటే నేను అసలు షాక్ అయిపోయినా, ఏంటిది ఇది, అసలు ఎందుకు ఇట్లా, అసలు దాన్ని ఎందుకు ఆపుతుర్రు గుళ్ళో రాకుండా అని. ఈ మాటలన్నీ సస్పెన్స్గా ఉన్నాయి కొన్ని. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది మరి? ఏమనిపించింది అసలు దాని విషయంలో అది చేసిన 3 తప్పులు ఉన్నాయి. ఆ అఘోరా గారు చేసిన 3 తప్పులు ఖచ్చితంగా ఉన్నాయి. ఫస్ట్ది ఏంటిదని చెప్పేసి చెప్తే మీడియా ముంగడికి రావడం. రెండో తప్పు ఏంటిదని చెప్తే ఆమె ఒక ట్రాన్స్ అని ఒప్పుకోకుండా నేను అమ్మాయి అని చెప్పుకుంది. ఇంకో విషయం ఏంటిదని చెప్తే మనం తెలిసిన విషయాలే మనకు చెప్పుకోవాలి. తెలియని విషయాల గురించి మనకు అవగాహన లేకపోయినప్పుడు మనం ఏం మాట్లాడద్దు దాని గురించి. అది తెలిసి మాట్లాడిందో తెలియకుండా మాట్లాడిందో మనకైతే తెలియదు కానీ మ్యాక్సిమం అయితే కొన్ని విషయాలు అది నాకు కూడా నచ్చల. అంటే చెప్పిన విధాలు ఇట్లా అఘోరాస్ ఇట్లుంటారు అట్లుంటారు అది ఇది అని చెప్పేసి ఈ 3 తప్పుల వల్లే అది చాలా వైరల్ అయిపోయి ఇదంతా సృష్టించేస్తుర్రు. మీడియాకి రాకపోతే అసలు లేనే లేదు, అసలు పట్టించుకోరు. ఎవరు ఎందుకు పట్టించుకుంటారు? మరి వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటారు. తప్పు ఎలా అవుతుంది మరి? రావడం తప్పు ఎలా అవుతుంది? తప్పే మరి. అది ఎలా అవుతుంది తప్పు? రాకూడదని ఏమైనా ఉందా? అంటే తెలంగాణకు రావచ్చు, నీకు నచ్చిన పన్ను చేసుకో, అది మనం చెప్పాం, అవునా కాదా? మీడియా మోడ్కి వచ్చినాక ఇవన్నీ చెప్పడం వల్ల దానివల్ల ట్రాన్స్ రియాక్ట్ అయ్యి ట్రాన్స్ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా, వాళ్ళు చెప్పుకుంటా, ఆ విషయాలు వైరల్ చేసుకుంటా, ఈ విషయాలు వైరల్ చేసుకుంటా, ఒకళ్ళేమో మంచిగా చెప్తుర్రు, ఒకళ్ళేమో చెడ్డగా చెప్తుర్రు. అసలు ఎవరు ఏం విషయాలు పట్టించుకోవాలి? అసలు సొసైటీ అయితే పిచ్చిదారులు అయిపోతుర్రు. సొసైటీ పిచ్చి అయిపోయిందా? అవును, మరి వాళ్ళే అవుతుర్రు. ఇప్పుడు ఏమనుకో, నీకు పరిచయం ఉందా? నాకు పరిచయం లేదు ఆమెతోటి, కానీ నాకు ట్రాన్స్ ద్వారా విన్నాను. నా గ్రూప్ లో కూడా వాయిస్ రికార్డింగ్ వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. అసలు అఘోరాని చూసిన తర్వాత, ట్రాన్స్ తెలిసిన తర్వాత ఆమె గురించి తెలిసిన వాళ్ళు కూడా మీ వాళ్ళు చాలా మంది రియాక్ట్ అయ్యారు కదా? అవును, చాలా మంది రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయితే ఇప్పుడు అఘోరాలకి ట్రాన్స్జెండర్స్ కూడా అఘోరాలు ఉంటారనేది కొత్త విషయం తెలిసింది కదా? అవును, కొత్త విషయం. మీకు అది బెనిఫిటే కదా? బెనిఫిటే లేదని చెప్పేసి నేను చెప్పను. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు అఘోరా కావాలని చెప్తే ఇది మామూలు విషయం అయితే కాదు కదా. ఇప్పుడు మనం ఫ్యామిలీని ఇచ్చిపెట్టుకోవాలి, మన లైఫ్ని ఇచ్చిపెట్టుకోవాలి, అన్ని ఇచ్చిపెట్టుకొని అక్కడ మారిపోయి దేవుడి దగ్గర అంకితం అయిపోవాలి, అవునా కదా? అలా కాదు కదా, మైదానాలకు కూడా రావచ్చు, అక్కడే ఉండాలి, కేదార్నాథ్ లేకపోతే హిమాలయాలు ఉండాలని ఉంది, బయటికి రావచ్చు కదా? బయటికి రావచ్చు కానీ మామూలు మనుషులు బతికినట్టు వాళ్ళు బతకలేరు కదా. అఘోరాస్ అంటే వాళ్ళకంటే ఒక సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిలోనే వాళ్ళు నడుస్తారు, అవునా కదా? అందరి లెక్క ఉండరు కదా. ఇప్పుడు రేపు ఎల్లుండి వస్తుందంట, మీరు అందరూ కలిసి పంపించేస్తారా ఏంటి? యాడికి? బయటికి. మేము ఎందుకు పంపిస్తామా? రావాలి మంచి ఏదో రమ్మనండి, కలుద్దాం, ఇద్దరం పోయి ఇంటర్వ్యూ చేసి వద్దాం ఆమెని. అవునా? ఇప్పుడు వరకు కలవలేదా? అంటే ఫోన్ కానీ ఏం టచ్ లేదు అసలు? అయితే రీసెంట్లీ మా ఫ్రెండ్స్ ఫోన్ చేసిర్రు, ఆ అఘోరి గారికి ఫోన్ చేసి మాట్లాడుతుర్రు, ఏమైంది పింకీ ఎక్కడున్నాను అని చెప్పేసి. ఆ వాయిస్ రికార్డింగ్ గ్రూప్ లో వచ్చింది. దాని పేరు పింకీ అట. సో మీకు అట్ట టచ్ తప్ప డైరెక్ట్ పరిచయం లేదు అసలు. అది నాకు ఫేస్ కూడా గుర్తొస్తలేదు. అంత పూసేసుకున్నప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది ఫేస్? పెట్రోల్ పోసుకున్న తర్వాత బయటకు వచ్చింది కదా, కొంచెం లైట్ గా, కొంచెం. అవును, కొంచెం కాదు, మొత్తం వచ్చింది. అసలు అప్పటికి ఇప్పటికి ఏంటిదో ఆ ఫేస్ అర్థమైతలేదు. ఇప్పుడు మళ్ళా దిగంబరంగా ఏం లేదు, మళ్ళీ అవును బట్టలు వేసుకుందా, కొంచెం
కప్పుకుంది. సో ఏం చెప్తావు మరి అఘోరాకి ఒకటే మాట చెప్తాను, అసలు మీడియా దగ్గరకు వచ్చినప్పుడు తెలిసిందే చెప్పాలి, తెలియంది ఏం చెప్పొద్దు, మనకు అవసరం లేని విషయాలు చెప్తే ఇట్లనే జరుగుద్ది. ఇంకా ట్రాన్స్ కూడా ఒకటే మాట చెప్తున్నా నేను, ఆమె ఏమైనా చేసుకొని ఆమె లైఫ్ ఆమెది, మనం ఏం చెప్పొద్దు, మనం చెప్పేసి మన కమ్యూనిటీ మనం గలీజ్ చేసుకోవడం బాగాలేదు అంతే. కార్ మెయింటైన్ చేయటం, ఐఫోన్స్ వాడటం, ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది? ఇది బాగా టెక్నాలజీ పెరిగిపోయినాక అఘోరా అనిపించింది. హైటెక్ అఘోరా 2.0 అఘోరా. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు మరి కమ్యూనిటీలో అయితే? ఏమో ఆమెకి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది అలాంటిది ఏమో వినిపిస్తున్నాయి, మరి అవి నిజం ఎంతనో అబద్ధం ఎంతనో అసలు ఏంటి అనేది తెలీదా? క్లియర్ గా నాకు తెలియదు, ఇంకా క్లియర్ గా నేను అంత ఇంట్రెస్ట్ కూడా తీసుకోలేదు అసలు ఏంటిది ఏం సంగతి అనేది. చూసిన వీడియోస్ లలో చూసిన, నేనే ప్రజెంట్ చేశాను. బాగుంది ఉంది అన్ని పుర్రెలు ఉన్నాయి. అసలు ఆ పుర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరిని కాల్ చేసిర్రు? అమ్మో, i20 మెయింటైన్ చేస్తుంది. i20 మంచి పద్ధతే. ఎవరు ఆపడానికి లేదంట, పోలీసులు కానీ ఎవరు. ఆపితే మళ్ళీ పెట్రోల్ వేసుకుంటారా? పెట్రోల్ ఎవరు ఇచ్చిర్రు, డబ్బులు ఎవరు ఇచ్చిర్రు పెట్రోల్ కోసం? అడగాలి నువ్వు, మరి కమ్యూనిటీలో అడగాలి. అడుగుతాను ఒకసారి. నేను అడిగితే స్పాన్సర్ అని చెప్పారు నా ఇంటర్వ్యూలో, ఎవరో స్పాన్సర్ చేస్తున్నారని చెప్పారు. అవునా? నా ఇంటర్వ్యూలో అడిగాను, కారు ఎవరో స్పాన్సర్ చేశారు, అవును, డైలీ మెయింటెనెన్స్ కూడా వేరే వాళ్ళు ఇస్తున్నారు చెప్పింది మరి ఇంటర్వ్యూలో. అవునా? బాగానే మెయింటైన్ చేస్తారమ్మా, మాకు కూడా కార్ గిఫ్ట్ ఇవ్వండి. కార్ గిఫ్ట్ ఇవ్వాలంటే నువ్వు అఘోరాగా మారాలి. అమ్మో, నేను మారానమ్మా, నాకు వద్దు, నేను అఘోరాగా బాగాలే ఉండను, నేను ఇట్లనే బాగున్నాను. కాదు, నువ్వు అనుకున్న కారు రావాలంటే ఆ పని చేయాలి. చేస్తాను, నేను కూడా శివముగాల. నువ్వు అఘోరా శిష్యురాలు అయిపోయి ఏముంది? అమ్మో, నేను కాదు, రేపు వస్తుంది, ఫోన్ చేస్తాం, కల్పిస్తాం. అమ్మో వద్దు వద్దు, ఇంటర్వ్యూ చేయడానికి అని చెప్పండి, ఇద్దరం పోయి ఇంటర్వ్యూ చేసి వద్దాం. ఆ లైఫ్ వద్దంట నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు. ఏంటి సార్ ఈ లైఫ్ ఇలా అలా వెళ్ళిపోతుంటే టేస్ట్ ఉండదు కదా, డైలీ రెగ్యులర్ రొటీన్ లైఫ్లో అంటే పెద్ద టేస్ట్ ఉండదు కదా, సంథింగ్ డిఫరెంట్ అయితే కావాలి కదా. ఏంటి డే బై డే డిఫరెన్స్ కోరుకోవా? డిఫరెన్స్ ఏం కోరుకోను నేను, డిఫరెంట్ ఉంటేనే కదా దానికి కొంచెం. డిఫరెంట్ కాదని చెప్పేసి నేను చెప్పను, నేను చేస్తూనే ఉంటాను కదా, మీడియా ముంగటికి వస్తూ ఉంటాను, నాకు చాలా ఇష్టం సోషల్ మీడియా అంటే, చేస్తాలి అంతే. కరెక్ట్గా దాన్ని సరిపోతాను అనే కాన్ఫిడెన్స్ నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సెంటిమెంటల్లీ అట్లా ఇన్నోసెంట్గా ఉండడం నాకు రాదు, నేను ఇట్లనే ఉంటా, ఇట్లనే మాట్లాడతాను, అందుకోసమే నాకు అది సెట్ కాదు కావచ్చు అనుకుంటా నేనైతే. సో విలన్ అయితే, లేడీ విలన్ అయితే సీరియల్స్ రాలేదా మరి? సీరియల్స్ చేయలేదు ఇప్పటి వరకు. ఈ షార్ట్ ఫిలిమ్స్లో కానీ? షార్ట్ ఫిలిమ్స్ ఆఫర్స్ వచ్చినాయి కానీ అవి అంతా హైలైట్ అవుతాయి అని నేను అనుకోలేదు, అందుకోసమే పోలేదు. మన రేంజ్ అంతా సినిమా అంటావు? అలా నేను అనను, వచ్చినాయి ఆల్రెడీ. ఒకటి వచ్చింది, ఒకటి చేద్దాం ఈ మధ్యలో షూట్ అని చెప్పారు, నాకు కూడా ఆ కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి చేద్దాం అని చెప్పేసి ఒప్పుకున్నాను. అంత అంబిషన్ ఉన్న సనా డైరెక్టర్స్ని కలిసావు ఎప్పుడన్నా? ఏ డైరెక్టర్స్ని ఎవరెవరిని కలిసావు? అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ని ఎవరిని కలవలేదు, మాక్సిమం చిన్న చిన్న డైరెక్టర్స్ని వాళ్ళని కలవడం. పెద్ద డైరెక్టర్స్ని కలిస్తే కదా కారు వచ్చేది. అది పెద్ద డైరెక్టర్స్ని కలవాలని చెప్తే మనం కలవాలి అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు రారు కదా, వాళ్ళ ప్రయత్నం చేసావా? ఉంటారు. ప్రయత్నం చేసావా? చేయలేదు ఎప్పుడు. లేడీ గెటప్ ఉండే, లేడీ విలన్ గెటప్ అని చెప్పి అడగలేదు ఎప్పుడు? లేదు, నేను ఎవరిని అడగలేదు ఇప్పటి వరకు అయితే. నాకు క్యారెక్టర్ రావాలని అనుకున్నాను అంతేగాని అంతే, ఇంకేం చెప్పలా ఎవరికి. టెంపుల్స్కి వెళ్తుంటావా? నమ్మకం ఉందా? ఉంది. ఏ టెంపుల్, ఏ దేవుడు మీద నమ్మకం ఉంది? యాక్చువల్లీ మేము ముస్లిమ్స్. అవునా? అవును, మేము ముస్లిమ్సే. ఓకే, మేము ముస్లిమ్సే, కానీ నాకు హిందూ దేవతలలో కాళిక మాత అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఓల్డ్ సిటీలో ఒక గుడి ఉంటుంది, మీకు ఐడియా ఉంది కావచ్చు. అక్కడికి వెళ్తూ ఉంటాను నేను, నాకు చాలా ఇష్టం అక్కడికి పోవాలంటే. కాళికామాత అంటే ఇష్టం, తర్వాత విలన్ క్యారెక్టర్ కావాలి, తర్వాత లవ్ చేసేవాళ్ళు, అరాజ్ చేసేవాళ్ళు ఉన్నారు, అరాచకవాది, ఇవన్నీ ఇంటే ఎవడు నీ జోలికి రాడు అనుకుంటా. రావద్దు కూడా. అదే చెప్పేది, ఇవన్నీ ఇంటే ఎవరు నీ జోలికి రారు, టచ్ కూడా చేయరు అనుకుంటా.
ధైర్యం కూడా చేయరేమో. ఏమో ఇక. అందుకే చెప్తున్నావు ఏంటి అలా? అందుకే చెప్తున్నావు ఏంటి ఇన్ని? అవును, టచ్ చేయకుండా ఉంటారండి. అలా నేను చెప్పను, టచ్ చేయాలి, ఆ మాత్రమే టచింగ్ ఉంటేనే కదా లైఫ్లో ఏమైనా మరి అదే మరి చెప్తుంది. సో ఇంకా నెక్స్ట్ లైఫ్ ఇప్పుడు మన ఈ అసోసియేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు వీటి సంఖ్య ఇప్పుడు పెరుగుతుంది ఈ మధ్యకాలంలో కదా. అవును, ఈ మధ్యకాలంలో ఇక్కడ ఏదో మీకు కరెక్ట్ నిమ్స్లో అనుకుంటా సపరేట్ వార్డు పెట్టారు, ఏది హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రాకుండా అనేది అన్నారు. అది మీ దగ్గరకు వచ్చింది ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, కానీ ప్రాజెక్ట్ జరుగుతుందని అయితే విన్నాను. ఆల్రెడీ ఒక వార్డు కేటాయించారంట. అవును, ఇంకా ట్రాన్స్జెండర్ బాత్రూమ్ కూడా రెడీ అవుతారు. అసలు ఇది హైలైట్. అసలు ఏంటి నాకు చాలా నచ్చింది, ట్రాన్స్జెండర్స్ కూడా ఒక బాత్రూమ్ ప్రొడక్ట్ చేస్తారు, చాలా ఇది మంచిది. అయితే నేను మన సికింద్రాబాద్ లో అది ఘటాలు అయితే చూడండి, బోనాలు ఘటాలు అలాంటివి జరుగుతాయి చూడండి, అక్కడికి మేము వెళ్ళినాం. జస్ట్ తిరగడానికి మేము వెళ్ళినాం, ఘటాలు జరుగుతాయి అక్కడ, ఘటాలు తీస్తారు అందరూ. అక్కడికి మేము వెళ్ళినాము, అక్కడ నాకు ట్రాన్స్జెండర్ బాత్రూమ్ అనేది ఒకటి రాసింది పైన. 3 ఉన్నాయి అక్కడ. అంటే సొసైటీలో మీకు స్పెసిఫిక్ గుర్తింపు ఉంది? గుర్తింపు ఇంకా రావాలి అని అనుకుంటాను నేనైతే. ఎలక్షన్స్ లో పోటీ చేయాలని ఆలోచన ఎవరికి రావట్లేదా? చేసిరు కదా చంద్రముఖి మేడం. చంద్రముఖి ఆమె చేసింది. మరి ఓట్లే ఏమో ఇక కొన్ని విషయాలలో మీరందరూ సపోర్ట్ చేయలేదేమో. సపోర్ట్ చేయలేదని చెప్పేసి నేను చెప్పను, సపోర్ట్ చేస్తాం, కానీ ఆ టైంలో అట్లా సిచ్యువేషన్స్ కొన్ని డిమాండ్ చేసినాయి, కొన్ని విషయాలు జరిగినాయి, అందుకోసమనే సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ మంది ట్రాన్స్జెండర్స్ కావాలనుకుంటున్నారా మీరు? ఏమని? నెంబర్ ఆఫ్ ఇంకా పెరగాలి ఈ కమ్యూనిటీ పెరగాలని మేమేం అనుకోము, కమ్యూనిటీ ఆటోమేటిక్లీ పెరిగిపోతూ ఉంటది. అది కుటుంబం పెరగాలని చెప్పేసి మనం అనుకుంటామా? పెరిగిపోతూ ఉంటది, అది ఆటోమేటిక్లీ జరుగుతూనే ఉంటాయి అన్ని. అట్లనే ఇది కూడా ట్రాన్స్ కమ్యూనిటీ అనేది అస్సలు లేదు ఆగేటట్టు, ఇంకా పెరుగుతుంది కదా. పెరుగుతుంది. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటిది అని చెప్పేసి చెప్తే, ఇప్పుడు సొసైటీ తరపు నుంచి, ఫ్యామిలీస్ తరపు నుంచి యాక్సెప్టెన్సీ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది రావడానికి ఇష్టపడుతున్నారు కావచ్చు అనుకుంటున్నాను నేనైతే. మీరు ఫోర్స్ఫుల్ ఏం చేయరా, బలవంతం చేయరా ఎవరిని ట్రాన్స్జెండర్ గా చేయడానికి? ఎవరిని ఎందుకు బలవంతం చేస్తాం? మమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు, మా గురువుల్ని ఎవరు బలవంతం చేయలేదు, నా పిల్లల దగ్గర నేనేం బలవంతం చేయలే. వాళ్ళు ఇష్టం కొద్ది వచ్చి గురువు మీ దగ్గర మేము ఉంటాము, మీ దగ్గర ఇట్లా ఆడపిల్ల లెక్క మారుతామని చెప్తే మార్చేస్తాం, అంతేగాని వద్దని చెప్పరు. వద్దు ఇది బాగుండదు వద్దు అని చెప్పరు. వద్దని చెప్తాం, ఎందుకు చెప్పాము? కొంతమంది ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, మంచి ఫ్యామిలీ తరపు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి వద్దు నాన్న ఇట్లా ఇది చేయండి అని చెప్పేసి చెప్తే, ఇప్పుడు అది నా దగ్గర నుంచి పోయినా కానీ వేరే ట్రాన్స్ అయినా దాన్ని ఒప్పుకుంటది కదా అట్లా. సో అందుకని వద్దంటారు. వద్దని చెప్తాం, కొంతమందికి చెప్తాము. కొంతమంది నచ్చేటోళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతారు, నచ్చిన వాళ్ళు అయితే నా దగ్గర కాకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ట్రాన్స్ దగ్గర.